ఎమ్మెల్యేని ఉదయగిరిలో 4 తూర్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళు. అయ్యా జనాలు ఒక్కరు అడ్జస్ట్ కాండి, ముందుకు రండి. వెనక్కి కాదు ఉండేది, చంద్రబాబు గారు ఎదురుగా నిలబడేది ఏడా. అందుకని ముందుకు రండి స్వాములారా, ముందుకు రండి. వెనక్కుండే వాళ్ళు అందరూ రండి ముందుకే. ఈరోజు మే 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల సందర్భంగా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సందర్భంగా 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటారు. ముఖ్యమంత్రుల్లో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మీరు స్టడీ చేసి ఉంటారు. అన్ని కూడా మీకు తెలిసినటువంటి పెద్ద మనుషులు. ముఖ్యమంత్రులు చెప్పిన మాట నిలబెట్టుకునేటటువంటి ముఖ్యమంత్రులను కూడా చూసుంటారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రులను చూసుండరు. చెప్పి తప్పిపోయినటువంటి ముఖ్యమంత్రులను కూడా చూసుంటారు. ఆ వర్గంలో చెందిన ఆయన ఇప్పుడు ప్రజెంట్ పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి. అయితే ఈ ముఖ్యమంత్రికి నువ్వు కూడా చేశావు కదయ్యా అని అంటారేమో మీరు. నేను చేశాను, దెబ్బతిన్నాను, అయిపోయింది నా పని అయిపోయింది. ఆత్మకూరు తాలూకాలో నాకు కూడా సంబంధాలు ఉన్నాయి బాగానే. ఉదయగిరి, ఆత్మకూరు 2 ఒకటే, మీ అందరికీ తెలుసు. పరిపాలనా దక్షత ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలనా విధానాన్ని తెలిసినటువంటి పెద్ద మనిషి రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే తప్ప లేకపోతే రాష్ట్రాలు బాగుపడవు, అభివృద్ధికి రావు. 5 ఏళ్ళు నాశనం అయిపోయింది రాష్ట్రం అన్ని విధాల. చెప్పిన మాట ఒకటి నెరవేర్చుకోలేదు. మనం ఈరోజు ఇసుక బండుల్లో పోతుంటే, లారీలలో, టిప్పర్లలో పోతుంటే బంగారం వస్తుందో అంటున్నారు. దాని విలువను బంగారం చేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా చిన్న చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా మనం చాలమయ్యా, ఇప్పుడు ఏమారాదన్నా వచ్చి ఉచిత శాండ్ ఇస్తే మనం ఇల్లు కట్టుకోవాల్సి ఉంది, కానీ ఈ లోపల ఇల్లు కట్టుకోలేమయ్యా అంటున్నారు. అంటే ఎంత నష్టపోయినామో చూడండి. అదే కాదు, నేను సారాయిని మాఫీ చేసి ఆ తర్వాత వచ్చి ఓటు అడుగుతానన్నాడు. ఇప్పుడు సారాయిని మాఫీ చేయలేదు, మరి ఓటు ఎట్ట అడుగుతాడో మరి సిగ్గు లేకుండా మనకు అర్థం కావట్లా. చెప్పిన మాట ఒక్కటే కూడా నిలబెట్టుకోలేదు. మీ అందరూ కూడా తెలుసు, మనది చాలా వెలుగుబండి ప్రాంతం. వెలుగొండను మనం తెచ్చుకున్నాం. ఉదయగిరికి వెలుగొండను తెచ్చుకుంటే ఈ రోజుటికి దానికి పూర్తి కూడా చేయనటువంటి పెద్ద మనిషి అతను. ఏదో